శక్తి ఛానల్ కు స్వాగతం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. ఓం శ్రీ శ్రీ భువనేశ్వరి దేవినయ నమః. శ్రీ భువనేశ్వరి దేవి ఆరాధనా పీఠం మణిపురం బొట్లబావి చెల్లయ్యమ్మ తోట యాతపాలెం సభవరం మండలం యాతపాలెం భువనేశ్వరి దేవి ఆలయం నుంచి ఈ తల్లి మహిమల గురించి వివరిస్తున్న ఈ9 ప్రతినిధి డి శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా సభవరం మండలం యాతపాలెం గ్రామం సమీపంలో బొట్లబావి చెల్లమ్మ తోట దగ్గర గల శ్రీ భువనేశ్వరి దేవి ఆలయాన్ని మహనీయులు ఋషి స్వరూపులు ఓంకార దత్తరామ భువనానందత్య ఋషి శ్రీరామచంద్రరావు గారు ఈ మహాతల్లి ఆలయానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. ఒకనాడు ఆ మహనీయుని కలలో కనిపించిన ఈ భువనేశ్వరి దేవి నాకు ఈ కొండ ప్రాంతమే నచ్చింది, ఇక్కడే నాకు దేవాలయాన్ని నిర్మించండి అని రామచంద్రరావు గారి కలలో కనిపించి చెప్పగా ఆనాడు ఈ మహనీయుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ మహాతల్లి దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు ఈ మహాతల్లి దేవాలయం దేదీప్యమానంగా వెలుగుతూ జిల్లాలోనే పేరుగాంచిన ఒక మహాక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ భువనేశ్వరి దేవి ఆలయానికి చెప్పుకోదగ్గ విశేషం ఏమిటి అంటే ఈ భూ ప్రపంచం మీద ఎన్ని వృక్ష జాతులు ఉన్నాయో ఈనాటికి అన్ని వృక్ష జాతుల పత్రులతో కూడా ఈ మహాతల్లికి ప్రతి ఆదివాసం రోజున, ఆదివాసం అనగా 41 రోజు పూర్తయిన తర్వాత చేసే కార్యక్రమాన్ని ఆదివాసం అంటారు. ఇలాగా ఎన్నో ఏళ్ల నుండి ఈ తల్లికి ఈ పత్రులతో పూజ చేస్తూ నేడు ఈ మహాతల్లికి మామిడి పత్తితో ఈ తల్లికి ఆదివాసం చేయటం జరిగింది. అలాగే మరలా వచ్చే 31/5/2026 తారీఖున వచ్చే ఆదివాసం మళ్ళీ పత్తితో అభిషేకం చేయటం జరుగుతుంది. ఈ విషయాన్ని దేవస్థానం వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ భువనేశ్వరి దేవిని తలుచుకున్న ప్రతి పని అవుతుందని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఇదే ఈ తల్లికి మహా నైవేద్యంగా భావిస్తారు భక్తులు. ఈ మహాతల్లికి ఆదివారం అయిన ఈ రోజున మామిడి పత్తితో అభిషేకాలు చేసి ఈ తల్లికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం చేయటం జరిగింది. ఈ మహాతల్లి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుని సుఖ సంతోషాలతో సుఖంగా ఉండాలని ఈ తల్లి దీవించాలని మనమందరం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. తెల్లటి వస్త్రం భుజాన్ని గ్రహణం అయిపోయినట్టు ఏం చెప్తామా అయ్యా తెల్లటి వస్త్రము. నా పేరు వై అక్కునాయుడు. గురువు గారి 37 దీక్ష అమ్మవారి తాలూకా అభిష్టంతో ఇక్కడ కార్యదర్శిగా పనిచేస్తాను 25 సంవత్సరాల క్రితం. అంతకుముందు అనేక మంది ఈ 5 కొండల మీద కూడా తమ భక్తి శ్రద్ధలతో భువనేశ్వరి మాత పూజా సేవలు నిలిచి ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఓంకార ఋషి అనే వ్యక్తి 30 సంవత్సరాల దీక్ష పరంపరతో అమ్మవారు ఇక్కడ వెళ్తారని విశ్వ కళ్యాణం కోసం చెప్తే ఆ పదాలు చిన్న పదాలు కాదు. వైకుంఠులు శ్రీమహావిష్ణు, కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు, బ్రహ్మలోకంలో బ్రహ్మ సరస్వతులు, నడియాడు క్షేత్రం లాంటిది ఈ క్షేత్రం 5 కొండలు.
మీకు ఎవరికైనా తెలుసో లేదో, మీరు రోజు వచ్చే తార్ రోడ్డు నుంచి ఈ 5 కొండలు చూస్తే 5 కొండలు అమ్మవారు పడుకున్నట్టు ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుందో పద్మనాభ స్వామి సొంత దగ్గర అతను కూడా అలాగే ఆ కొండల మీద పొలంలో ఉంటారు. అలాగే కేరళలో కూడా పద్మనాభ స్వామి 3 భాగాలుగా విభజించబడి ఉంటారు. అది శ్రీమన్నారాయణుడు. కానీ ఈ క్షేత్రం శివక్షేత్రం, ఎంతమంది తెలుసో నాకు తెలియదు. ఈ శివక్షేత్రంలో అమ్మవారు మా సత్యవంతురాలు కానీ ఓంకార సూజి గారు తపోశక్తితో అమ్మవారిని వేడుకొని, అమ్మా నువ్వు రుద్రరూపం అయితే నీ బిడ్డలు మేమందరం నీ బిడ్డలు మేము ఇక్కడ అడుగుపెట్టలేము అని అమ్మ భువనేశ్వరి మాతని శాంతి స్వరూపుగా చేశారు. ఆ శాంతి స్వరూపే ఈ రోజు వేల మంది భక్తులు ఈ 5 కొండల మీద వస్తున్నారు. ఆ గురువు గారు సమాధి